103 సంవత్సరాలు అయితే ఆ పట్టాలు మన కార్మికులు కష్టపడి సాధించుకున్నాయి. ఇవాళ అన్నీ రద్దు చేసి 12 గంటలు పనిచేయాలట. ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 6 గంటలు మున్సిపల్ కార్మికులు. ఇప్పుడు 4 గంటలు పనిచేయడానికే మనం సత్తున్నాం చేయలేక. ఈ కంపు వాసన తెల్లాసరికి రాత్రాలలో పోగు పడిపోయిందంతా పొద్దున్న కంపు వాసన మనం పీల్చి ఈ 4 గంటలు పనిచేయడానికే కార్మికులు చాలా బాధపడి అనారోగ్యాలు పాలయ్యి, హాస్పిటల్ పాలయ్యి, మందులు తిని ఎవరు కూడా 50-60 సంవత్సరాలకి మించి ఏ మున్సిపల్ కార్మికుడు కూడా జీవించడం లేదు. వాడు ఏమనైతే కుటుంబం రక్షణ లేదు. వాళ్ళు పర్మనెంట్ కార్మికులందరినీ కూడా అవుట్ సోర్సింగ్లో పెట్టినాడు. అవుట్ సోర్సింగ్ కార్మికుడికి ఏ విధమైన రక్షణ లేదు. అది జీతభత్యాలు లేవు. అలాగే రిటైర్ 30 సార్లు 20 సార్లు చేసి రిటైర్ అయిన అవుట్ సోర్సింగ్ కార్మికుడికి కనీసం ₹1,00,000 చెక్ ఇవ్వడం లేదు. అది ఎన్నాళ్ళు పని చేసినా కూలి పనిలో బానిసత్వం చేసి వెళ్ళిపోవడం తప్ప ఆ రిటైర్ అయినాక పని ఇదిగో ₹1,00,000 చెక్ కోసం ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు కొడుకో కోళ్ళో గౌరవం చూస్తుంది. లేకపోతే ఇద్దరు బయటకు తోసేస్తారు. మరి ఎన్నాళ్ళు పెంచే సాల్యారే దీన్ని ఎవరు పోషించడానికి పరిస్థితులు అలా ఉన్నాయి. అలాంటి రోజుల్లోనే అలాంటి టైముల్లోనే ఇవాళ 10 గంటలు పెంచుతుంది. ఉదయం 6కి వచ్చి 12 దాకా చేయాలి సార్. మధ్యాహ్నం 1 గంటకు వచ్చి రాత్రి 7 దాకా చేయాలి సార్. మరి ఎప్పుడు ఇంటికి వెళ్తారో, ఎప్పుడు వంటలు చేస్తారో, ఎప్పుడు తింటారో, ఎప్పుడు వస్తారు. ఏళ్ల కింద కూకోవడం లేదు, చేయగలరు. కానీ రోడ్ల మీద మన మున్సిపల్ కార్మికులు మనం ఎక్కడ చేస్తాం? అది రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు జరుపుతారు సార్. అది కేంద్ర ప్రభుత్వం పెడితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అసెంబ్లీలో ఆమోదం తెలిపించింది. ఆడు కాదు వీడు అమ్ముదాచునే ఆయన దించి వీడికి ఓట్లు వేసాం. వీడు ఇప్పుడు ఇది మన మీద రెడీ అయ్యాడు. అసెంబ్లీలోనే 12 గంటల పనిచేయడం అమలు జరుపుతారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పింది. మన జగన్ అలా దుర్మార్గుడో మంచోడో చెడ్డోడో మనకి ఒక ₹6 మన ముఖం మీద కొట్టాడు. ఏదో కొంతలో కొంత మెరుగు. వీడు 2 సంవత్సరాలైనా రూపాయి పెంచలేదు కదా. మున్సిపల్ కార్మికులకి పర్మనెంట్ కార్మికులు 4 సంవత్సరాలు అయ్యి వాళ్ళకి ఏదైతే లీవ్ ఎన్కాష్మెంట్ రావాలో 4 సంవత్సరాలు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలేదు. ఆడొక్కది లీవ్ ఎన్కాష్మెంట్ ఆడు సొమ్ము 4 సంవత్సరాలు బట్టి ఎంత అడిగినా సరే ఎక్కడ కూడా పర్మనెంట్ కార్మికులు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలేదు. అవుట్ సోర్సింగ్ కార్మికులకి వెళ్ళిపోయిన ఒక ₹1,00,000 చెక్ ఇవ్వమని గ్రాడ్యుయేట్ ఇన్ని సంవత్సరాలు పెదలకు సేవ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు పెదలకు సేవ చేయడం రిటైర్ అయితే వాడికి 55,000 ఎమ్మెల్యేలకి. రాజకీయాలకు అందరికీ రిటైర్ అయితే ఉంది పదవి పోతే. కానీ మనం కష్టపడి పెదలకు సేవ ఇంటికి వెళ్తే మనకు రూపాయి లేదు. మనం ఎప్పటి నుంచి అడుగుతున్నాం కనీసం ₹1,00,000 ఇవ్వమని. అలాగే గ్రాడ్యుయేట్ ఈ అప్పుడు కూడా